హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉండే కాలీఫ్లవర్ మిల్ మేకర్ కర్రీ అండి. రైస్, చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తే మిల్ మేకర్ తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకుందామండి. అలాగే కాలీఫ్లవర్ తీసుకుని ఇలా మొత్తం పీసెస్గా కట్ చేసాను. ఒకసారి బాగా కడిగిన తర్వాత వాటర్లో వేసి ఒక జస్ట్ పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట వాటర్ అనేది. ఎందుకంటే ఇందులో కాలీఫ్లవర్లో ఉండే పసరు పోతే కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, జీడిపప్పు, అలాగే ఒక స్పూను నువ్వుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చూడండి నానబెట్టి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని అంతా వాటర్ అంతా పిండేయాలన్నమాట. నానిపోయేయండి బాగా. ఇప్పుడు వాటర్ అంతా పిండేసిన తర్వాత ఇవన్నీ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కింద మాడిపోకుండా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. అలాగని మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, లైట్గా వేసుకున్నా సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు, కొబ్బరి, నువ్వుల పొడి పేస్ట్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైసు, చపాతీకి, రోటీకి దేనికైనా సరే చాలా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుని వాటర్ వేసుకోవాలండి. నేను మిక్సీ పట్టిన జార్లో వాటర్ వేసాను, అందుకని తెల్లగా ఉన్నది వాటరు. ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనో లో ఫ్లేమ్లోనో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుందండి. మాడిందంటే కూర టేస్ట్ అయితే మారిపోతుంది తెలుసు కదా. మూత పెట్టి 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూడండి 1 మినిట్ తర్వాత మనకి ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. అలాగే హైదరాబాద్ దమ్ బిర్యానీ పౌడరు వేస్తున్నానండి, మసాలా పౌడరు వేసి 1 స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఆల్రెడీ మిల్ మేకరు, కాలీఫ్లవర్ 2 ఉడికినవే అండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఇంకా ఆల్రెడీ 2 మనం కొంచెం ఉడకబెట్టాం కాబట్టి. మూత పెట్టి ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. చూడండి 30 సెకండ్స్ తర్వాత కూర అనేది ఇలా ఉంటుంది. మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. మరీ బాగా కాలీఫ్లవర్ ముక్కలు విడిపోయేలాగా ఉడకనివ్వకూడదండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది మరీ చిన్న చిన్న పీసెస్ లాగా ఉడకబెట్టేస్తారు కాలీఫ్లవర్ని. మేమైతే ఇలా తింటాము, బాగుంటుందండి. ఇలా తింటే కూడా మనకి అన్నంలో నంచుకోవటానికి ముక్కలు పీసులుగా ఉంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. బిర్యానీలకు కూడా చాలా బాగుంటుందండి ఇది. బిర్యానీ లేదంటే టమాటా రైస్ వాటికి కూడా చాలా టేస్ట్ అనిపించింది అనమాట. చూసారా ఎంత బాగుందో, నీట్గా అనిపిస్తుంది కూడా. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు అందరూ తప్పగా ట్రై చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.